ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు. కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము. ఈ ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా మీ డాన్స్ చూడలేకపోయాం మేము. రష్మిక ఉంటే చేసేవాడిని. అయితే మీ బ్యానర్‌లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది 'సరైనోడు 2' అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా, బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నానని చెప్పి. బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతా ఆర్ట్స్‌లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ సినిమా అంటూ తీస్తే గీతా ఆర్ట్స్‌లో జరిగే అవకాశం ఉందండి. రాహుల్ గారు సార్ రాహుల్ గారు ఆయన ఇక్కడ నిలబడాలనుకున్నాను. ఎస్ థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఇప్పుడే రష్మికకి మీ బ్యానర్కి ఉన్న అనుబంధం చెప్పారు సార్. ఇంటర్వ్యూస్లో మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఈ సినిమాతో ఆవిడ గ్యారెంటీ నేషనల్ అవార్డు వద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టింగ్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత? తప్పనిసరిగా ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందని ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నాను. సూపర్. దీక్షిత్ యా లాంగ్ బ్యాక్ విన్నాను అన్నారు. మొన్న ధీరజ్ గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. లాంగ్ బ్యాక్ విన్న కథని తిరిగి మళ్ళీ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ గారు మీ దగ్గరికి వచ్చింది. అదే కథ నేను విన్నాను అన్నారు. అసలు మీకు అంత నచ్చింది కదా మొదట్లోనే, అప్పుడే వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఎందువల్ల వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ విధంగా రావాల్సి వచ్చింది? మధ్యలో ఫస్ట్ వెబ్ ఒరిజినల్గా తీద్దామని అనుకుని మొదట్లో విన్నానండి. విన్నప్పుడు ఒక బడ్జెట్ ఏదో అనుకున్నాం. దానికి దీన్ని మంచి సినిమాగా అలా తీయడం ఇది కరెక్ట్ కాదు. మంచి యాక్టర్స్ కావాలి, దీన్ని సినిమాగానే తీద్దాం అని అప్పుడు పాసులో పెట్టాం. ఆ సినిమాగానే తీద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈయన కనపడుతున్నారు, నేను అడుగుతూనే ఉన్నాను. ఈ మధ్యలో ఇద్దరం తీద్దామని ఇంకో కథ మీద కూడా వర్క్ చేశాం. దానికన్నా ఈ కథ బాగుంటుంది కదా అని దీన్ని తీసుకున్నాం. అట్లా జరిగింది అది. సో జరగాల్సి ఉంది అట్లాగా. సార్ మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తుంటే ఆ మధ్యన ఓ స్టేజ్ మీద బండ్ల గణేష్ మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు అనేది మళ్ళీ గుర్తు వస్తుంది. మీరు ఆ మాటలకి బాగా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ వర్గాలు పోగట్ట మీరు ఎంతవరకు వీరే ఉంటారు? నేను ఈ సమాధానం చెప్పడానికి నాకు స్థాయి ఉంది, చెప్పట్లేదు. అరవింద్ గారు సార్ ఇందాక నేనే